ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతి చోట అమ్మాయి అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవలే ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవలే పలు సందర్భాల్లో వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించింది. ఇక హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమల్లో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలను విని షాక్ అయ్యారు హేమ కమిషన్ నివేదిక పేర్కొంది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేసింది. ఫాతిమా సనా షేక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దంగల్ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. ఓ తెలుగు నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో ప్రస్తావించిన తీరు విచిత్రంగా ఉందని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది చెయ్యడానికైనా అంగీకరించాలి అన్నారు. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతున్నారు అంటూ ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. సినిమాలో తాను ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని, కానీ ఇలాంటి పనులు చెయ్యనని చెప్పి అక్కడి నుంచి వచ్చేసానని ఆ భామ తెలిపింది. ఫాతిమా ప్రస్తుతం తెలుగులో నటించిన నువ్వు నేను ఒకటవుదాం అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.